వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పగిడిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ఒరిస్సా నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. మంచిర్యాలలో మున్సిపల్ కమిషనర్ మేజర్లకు ఘన సన్మానం. కుప్పం R&B అతిథి గృహంలో బీఎస్పీ పార్టీ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరిలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎం కార్యాలయంలో సమీపంలోని మూలమల్పు వద్ద ఆర్య కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय भवानी वीर शिवाजी जय भवानी जय भवानी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी शिवाजी ఛత్రపతి వీర శివాజీ 394వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా ఆరెక్కుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు సమ్మారావు గారు, వెంకన్న గారు, ఇంకా వివిధ మోహన్ రావు గారు, సురేష్ గారు, చాలామంది మిత్రులందరూ కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఒక ఆరెక్కుల బంధువు కాదు, ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ. స్వయంగా నేను కూడా వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో వ్యక్తి. చిన్ననాటి నుంచి జై భవానీ వీర శివాజీ అనుకుంటూ నినాదాలు ఇచ్చి పెరిగినటువంటి ప్రాంతం మనం కాదు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని, వారి ప్రణాళికలను, వారి ఎత్తుగడలను, ఆ రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహావీరుడు. ఆ వీరుడిని ఒక జన్మదినం జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. అందరం కూడా ఈరోజుకి కూడా వారి ఆదర్శాలను, వారి యొక్క రాజనీతిజ్ఞాన్ని, అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరికాన్ని, ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక వ్యక్తి యొక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు, హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ. మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మీ ద్వారా కోరుతూ మరొకసారి కుల బంధువులందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో రాప్తాడు నందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీజేడబ్ల్యూ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో గంటపాటు రస్తారోకో స్తంభించిన ట్రాఫిక్. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి రస్తారోకో చేసిన జర్నలిస్ట్ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జర్నలిస్టుల సంఘాలు హెచ్చరించారు.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను చెప్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు ఇక్కడ బాగా కనబడుతుంది. మళ్ళా నిన్న జరిగిన ఆయన 10 లక్షల మంది సభలో మన జర్నలిస్టులు మీడియా సోదరులు పోయి కవర్ చేయకపోతే కొంతమంది వైసీపీ గూండాలు మన విలేకరులపై మన ఆంధ్రజ్యోతి ఏబిఎల్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై అమానుషంగా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ వెంటనే ఏబిఎల్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిపై చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మిగనూరు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకం చేయడం జరిగింది. గంట పాటు రాస్తారోకం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ ప్రగతి పదం ఎక్కడికి వెళ్ళింది? ఒక సమాజంలో మన ప్రజాస్వామ్యంలో కోర్టేషన్గా పిలువబడే మన ఒక జర్నలిస్టు ప్రెస్పై ఇంత అమానుషంగా దాడులు జరుగుతుంటే మన ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ప్రభుత్వం వెంటనే హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క గారు హాజరయ్యారు. ఆకాంక్షల నెరవేర్చడం కోసం వేదికగా ఏర్పాటై ఈరోజు ఉద్యమకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మరి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రగతిశీల భావ ఉద్యమకారులు, మరి త్యాగాల ఉద్యమ పార్టీ నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు, కళాకారులు, అంతిమంగా సమాజం బాగుండాలి, అంతరాలు లేనటువంటి సమాజం కావాలని పోరాడినటువంటి మహనీయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకప్పటి మీటింగ్ కూడా తెలంగాణకు బీజం వేయడంలో 1997లో అందరికంటే ముందు బీజం వేసింది కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి భావజాలం కలిగినటువంటి పెద్దలే. తర్వాత వేరే వాళ్ళు దాన్ని మాది అని గొప్ప చెప్పుకున్న ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇప్పటికి కూడా మరి ఆకాంక్షలను నెరవేరకుండా ఆ యొక్క సాధనలో, తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఉద్యమ ఆకాంక్షల కోసం ప్రయత్నించేది కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినటువంటి పెద్దలే వీరందరూ కూడా. కాబట్టి అంటే అనుకున్నది రాష్ట్రం సాధించినప్పటికీ ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో, ఎలాంటి విధి విధానాలు స్వరాష్ట్రంలో జరగాలనుకున్నారో, ఎలాంటి సంక్షేమం రావాలనుకున్నారో అది గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా రాకపోవడంతో మరొక అవకాశం మా అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరందరూ సహకరించి ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళ చరిత్ర మనం చూసాం గతంలో. కాబట్టి అట్లాంటి రాకుండా తప్పకుండా ఈ విషయాన్ని కూడా నేను తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు ఇక్కడికి మీరు అందరూ రావాలని నాకు నెల్లూరు జాతర నడుస్తుంది. పూజలందరూ మరి కార్యక్రమాల గురించి కూడా 4 గంటల 5 గంటల రెసిపీ కూడా మేడారంలో పెట్టుకున్న పూజలకు కూడా పూజా వస్త్రాల
ఇచ్చేది. కానీ ఉద్యమకారులందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఖచ్చితంగా ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా మంచి జరగాలని నిజాయితీగా ఉద్యమకారులకు మరి న్యాయం జరగాలి. గుర్తింపు కూడా న్యాయం అంటే ఏదో మనం వేరే అడగడం లేదు. ఆ గుర్తింపు, ఆ పట్టుదల, ఆ గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి తప్పకుండా నాకైతే ఇక్కడ రావడం మూలంగా కొన్ని అంశాలు తెలిసి నేను భావిస్తాను. ఎందుకంటే చాలా విషయాలు నా దాకా రాలేదు, నా దగ్గరనే రాలేదంటే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా పోలేదు. కాబట్టి మీరు ఎప్పుడు ఏదన్నా కూడా ఇవ్వండి, మేము సరి చేసుకుంటాం. మంచి పరిపాలన, అదేవిధంగా అభివృద్ధి కూడా ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇళ్ల స్థలాల విషయం కావచ్చు, లేదా ఇళ్ల విషయం కావచ్చు, కేసుల రద్దు, కేసుల కొట్టివేత గురించి కావచ్చు, ఎత్తివేత గురించి కావచ్చు, ఇంకా ఏ అంశాలు ఉన్నా కూడా జాతర అనంతరం నేను కూడా టైం తీసుకొని అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా క్యాబినెట్ వివరించి మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరిగే విధంగా చొరవ తీసుకుంటారని మీ బిడ్డగా జ్ఞానబిడ్డగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమం తెలుసు. అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం కాకముందే తెలంగాణ తల్లి యొక్క రూపం ఎట్లా ఉండాలని కూడా వారు అనేక సందర్భాల్లో గుర్తు చేసి ఒక ప్రయత్నం కూడా చేసింది. ఈరోజు చేసే తెలంగాణ పాట కావచ్చు, రద్దరణ అవార్డ్స్ కావచ్చు, లేదా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కావచ్చు, రాజకీయ పోకడలొద్దు, మరి మంచి లక్ష్యాలు, ఆశయాలు ఉండే విధంగా తెలంగాణ వాస్తవ భావజాలం బతుకును ప్రతిబింబించే విధంగా ఉండాలని మేము తపన పడుతున్నాం. ఒకవేళ కొన్ని నిర్ణయాలలో ఏమైనా లోపాలు జరిగినా మీ అందరి సూచనలు, సలహాలు తీసుకొని సరి చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్లే విధంగా మీ యొక్క సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా పోలీస్ స్టేషన్ ఆధారంగా తీసుకొని కేసు పెడితే కేసుని ఆధారంగా చేస్తే ఉద్యమకారులంటే ఇక వాళ్ళే వస్తారు. ఇక్కడ చాలా మంది మనం ఎందుకు కేసులు అయితే మరి ఇంకొక రోజు ప్రోగ్రామ్ చేయలేమని కూడా ఆ ఇన్సిడెంట్ లో ఉన్నారు. కానీ అక్కడ తప్పించుకొని ఇంకొక రోజు ఉద్యమం కోసం ప్రణాళిక చేసిన వాళ్ళు చాలా మంది కేసులలో ఉండకుండా వాళ్ళే ముందున్నారు, వాళ్ళు కేసులు ముందున్నారు, రాయించుకున్నారు. కానీ మన చాలా మంది జడ్జిలు ఏం చేశారంటే, అరే ఈ రోజు కేసు అయింది అనుకో, రేపు ఉద్యమాలు ఎట్లా పోలీస్ స్టేషన్ జైలు ఉంటాయి కాబట్టి కేసు కాకుండా రేపు ఒక ప్రోగ్రామ్ చేసి ఉద్యమాన్ని ముందుంచాలి, లేకపోతే ఢిల్లీ స్థాయిలో సాధించాలనే లక్ష్యంతో రేపటి ప్రణాళిక కోసం చాలా మంది కేసు గురించి అంటే వెంటనే తగ్గిరు. కానీ అది క్రైటీరియా కాదు. కేసు కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యమకారులు చిక్కుపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కూడగడలేక అని నేను ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే కమిటీ వేసి ఒక నిబద్ధతతోటి, నిజాయితీతోటి, జెన్యూన్గా ఎవరు ఫైట్ చేసి, ఎవరు త్యాగం చేసి అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ అంశాన్ని కూడా నేను తీసుకెళ్తాను సీఎం గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఉద్యమ భావజాలంతో నిరంతరం ఉద్యమ భావజాలాన్ని బతికిస్తూ, వ్యాప్తి చేస్తూ, మంచి సమాజం కావాలని కళలు అంటున్నటువంటి మీ కోరికలను, మీ డిమాండ్లను, మీ ఆశయాలను, గద్దరన్న గారి ఆశయాలు కావచ్చు, ఇంకా అనేక మంది శ్రీకాంతాచార్య లాంటి తెలంగాణ ఉద్యమంలో మరి పెట్రోల్ పోసుకొని అమలైనటువంటి అనేక ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు కావచ్చు నెరవేర్చడం కోసం ఉద్యమ పాటను బయటికి తీసుకొచ్చి, ఉద్యమ ఆకాంక్షను బయటికి తీసుకొచ్చి నిండు సభలోనే మరి ఇటు రేవంత్ రెడ్డి సీఎం గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా స్పష్టంగా మాట్లాడారు. ప్రగతిశీల నిర్ణయాలతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆశలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది. దానిలో భాగంగానే మీరందరూ అప్పుడు మాట్లాడలేదని ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే ఎవరు గుర్తుకు వచ్చిందో మీరు మాట్లాడారో లేదో కానీ మేము చాలా చోట్ల మాట్లాడాము. సగటు ఒక చాకలి అయినప్పుడు, ఒక ధీరం అనేటప్పుడు, ఒక పోరాట యోధురాలప్పుడు లేకుండా విగ్రహం లేకుండా మరి ఎంత తెలంగాణ తల్లులు అంటే ఇలా ఉంటారు అనేది వాళ్ళు చూపించదలుచుకుంటారు. కానీ తెలంగాణ తల్లుల యొక్క
కర్నూలు జిల్లా రాప్తాడు సీఎం సభలో విలేకరుపై వైసీపీ నాయకులు దాడిని నిరసనగా మంత్రాలయంలో ఏపీయూ డబ్ల్యూజే ప్రాతికేయులు ప్రజా సంఘాల నాయకులు రాఘవేంద్ర సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఏపీయూ డబ్ల్యూజే అధ్యక్షులు జయరాజు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నిన్న జరిగిన రాప్తాడు సీఎం సభను ఫోటోలు తీయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరుపై వైసీపీ గుండాలు దాడి చేయడం హేళనమైన చర్య అని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాతికేయులకు రక్షణ కరువైందని ఈ 4 సంవత్సరాలలో ప్రాతికేయులపై దాడులు ఎక్కువ అయ్యాయని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను వైసీపీ దాడులకు సిద్ధమైతే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాప్తాడు వైసీపీ గుండాలను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాప్తాడు గుండాలను రాప్తాడు గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను రాప్తాడు వైసీపీ గుండాలను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఏపీయూ డబ్ల్యూజే ఏపీయూ డబ్ల్యూజే జిందాబాద్ జిందాబాద్ ఫోటో తీసేందుకు వచ్చిన విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత జిందాబాద్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వైసీపీ గుండాలను వైసీపీ రౌడీ గుండాలను వైసీపీ రౌడీ గుండాలను వైసీపీ రౌడీ గుండాలను ఇదేమి రాజ్యం 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 రౌడీ వైఎస్ఆర్సీపీ రౌడీలను వైఎస్ఆర్సీపీ రౌడీ గుండాలను వైఎస్ఆర్సీపీ రౌడీ గుండాలను ఏపీయూ డబ్ల్యూజే ఏపీయూ డబ్ల్యూజే జిందాబాద్ జిందాబాద్ విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత ఏపీయూ డబ్ల్యూజే ఏపీయూ డబ్ల్యూజే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కూర్చోండి ఏపీయూ డబ్ల్యూజే జిందాబాద్ జిందాబాద్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఏపీయూ డబ్ల్యూజే ఏపీయూ డబ్ల్యూజే జర్నలిస్టులపై జరిగిన దాడులను జర్నలిస్టులపై జరిగిన దాడులను జర్నలిస్టులపై జరిగిన దాడులను
ఏకైక్యత ఏకైక్యత జిందాబాద్ 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 ఏకైక్యత ఏకైక్యత రాష్ట్రాల్లో సిద్ధం సభలో జగన్ నూతన అల్లరి చేసిన వెంటనే సిద్ధం సభలో జగన్ ప్రభుత్వంకు జారీ చేసిన వారిని వెంటనే వైసీపీ గుండాలను వెంటనే సిద్ధం సభలో వైసీపీ గుండాలను వెంటనే రాష్ట్రాల్లో సిద్ధం సభలో జారీ చేసిన వారిని వెంటనే ఏమి రాజ్యం ఏమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం గుండాలను నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డాక్టర్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ 6 క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీంకు బహుమతులు అందజేయడం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పుల్లారావు, దేవరకొండ డాక్టర్ శ్రేణు గోపాల్ బాబురావు నాయకత్వంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే తరహాలో డాక్టర్లు అందరూ కలిసి క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ డాక్టర్లు నిత్యం 4 గోడల మధ్య ప్రజలకు వైద్యం అందిస్తూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని తెలిపారు. ఆహ్లాదంతో కూడిన స్నేహపూర్వక ఫ్రెండ్లీ క్రికెట్ ఆడడం ద్వారా మరింత శారీరక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన నల్గొండ ఛాంపియన్ జట్టు కెప్టెన్ డాక్టర్ పుల్లారావుకు ట్రోఫీని అందజేశారు. రాజేష్ జాంటీ రోడ్ సాయంత్రం కూల్ చేద్దాం మంగళ కోల్ సాయంత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ డాక్టర్లు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా నేను భవన నిర్మాణంతో పాటుగా చిన్న మిషన్ జరిగిపోయి వాస్తవానికి ఆర్గనైజేషన్ లోపల కూడా జరిగింది. అలాగే మా కృష్ణ బాబు పంచాయతీ మీటింగ్ పెడతాను నాకు తెలియదు. ఇక మా చైర్మన్ అడిగి వెళ్ళిపోయి మా ఎంపీ గారు కానీ దేవుడు కూడా పోయినట్టుంది బాబు. ఎందుకంటే లోకల్ మున్సిపల్ చైర్మన్ అవుతాను, తర్వాత ఎంపీ గారు అంటే వాస్తవం నాకు కూడా తెలియదు, నేను మర్చిపోయింది మీరు ఉన్నది. నేనేదో ప్రోగ్రాంలో ఉంటే ఇప్పుడు డాక్టర్ ఎందుకు పోవాలని చెప్పేసి మా పిఏను డాక్టర్స్ ప్రోగ్రామ్ అంటే నేను వచ్చింది లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉంది. అందుకే ఆ ప్రోగ్రాంలో ఉండి మనం నేను లేకపోతే వాస్తవం నేను చెప్పేవాళ్ళను వాళ్ళు కూడా అన్ని భావించడం కూడా. ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల నా వైపు నుంచి ఫీల్ అవుతున్నారు. నేను నాకు చెప్పింది మీకు చెప్పలేదు. నేను లోకల్ మున్సిపాలిటీ చైర్మన్ మా డాక్టర్ సార్ తప్పు రెండు తప్పు
ఎందుకంటే మీకు రాజకీయాలు మీకు తెలియదు, కానీ ఆయన ప్రోటోకాల్ మంచి అన్ని తెలుస్తున్నాడు. ఆయన కరెక్ట్ ప్రోగ్రామ్ మనం తెలియవచ్చునే చదివచ్చునే గ్యాప్ వచ్చింది తెలియక మీకు తెలిసే పొరపాటు జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రాంలో అటువంటి జరగకుండా గ్యాప్ జరగకుండా చూసుకోండి. కానీ మంచి ప్రోగ్రాం మీరంతా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇవాళ మా ప్రాంతంలో క్రీడాంగణం నిర్వహించుకొని ఈ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో మరి విజయం సాధించినటువంటి ఎవరు వినయ్ నల్గొండ డాక్టర్ పునరావు గారు ఆయన రన్నర్ టీం దేవరకొండ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా 1 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏం లేదు రోజు ఈ ప్రాంతం కాదు మీకు కూడా మానసికంగా మనస్ఫూర్తిగా బయట ఒక ఉత్సాహం వస్తుంది. 4 చూడినప్పుడు కూడినప్పుడు ఆవిడ ఆ రకమైన కార్యక్రమం ఉందని ఈ ప్రాంతంలో కూడా చూస్తున్న స్థలం లేకనే బాధ్యత. తప్పకుండా ఈ ప్రాంతంలో 5 సంవత్సరాల్లో ఒక స్టేడియం నిర్మాణం చేస్తాను. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి పట్ల. ఎందుకంటే క్రికెట్ ఆడడం కోసం క్రికెట్ వాడుకోవడం ఇవాళ మా గుమ్మడి కాదు మా పంచాయతీ సెక్రటరీ క్రికెట్ ఆడితే మేము కంపల్సరీ ఆడుకుంటాం. మా కంపల్సరీ కలిసి ఏం చేసిన వాళ్ళు కూడా చేసి గవర్నమెంట్ అంటే కొంత బాధ అనిపిస్తుంది. తప్పకుండా మీకు వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత ఎవరికి ఆ లోటు రాకుండా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ఇందులో క్రీడా మైదానం ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు తీసుకోవడానికి దేవరకొండ కూడా చాలా మంది క్రీడాకారులు వాకింగ్ పోయినటువంటి టాకింగ్ పోయినటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మనిషి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అందరికీ కూడా ఆ రకమైనటువంటి సహకారం కల్పించే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు వచ్చినా నా కోరికల్లో ఒకటే. ఎందుకంటే పేదవాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటారు. ఎప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు ఎంతో గొప్పగా వచ్చినా ఆ కింది పేదవాళ్ళు చూడడం ఇష్టం. ఎందుకంటే డబ్బుల్లో పేదవాళ్ళు ఎప్పుడైనా పైకి చూసుకుంటారు, కానీ కింద ఉన్న రక్తగుల స్థాయిలో ఉన్నటువంటి పేదవాడు మన వైపు చూస్తాడు. ఆ మన వైపు చూసేటువంటి వ్యక్తిని మనం చూడాలి. అది నా ఆలోచన. అందుకే దయచేసి మీ డాక్టర్లు కూడా ఏ పేదవాడు వచ్చినా సరే మీ ఆసుపత్రుల్లో మీకున్న ఇబ్బందులు మీకుంటే నేను కాదని, కానీ ఉన్నటువంటి పరిస్థితులు పేదవాళ్ళు 10 రూపాయలు ఎక్కువ తక్కువ వాళ్ళు కష్టం చేసి ఒకసారి వైద్యం చేయించుకునే చాలా మంది పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు చూస్తే ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మీకు ఉన్నటువంటి సులభంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మీ హాస్పిటల్ నేను అన్నాను, కానీ ఉన్నటువంటి ఎవరైనా కష్టమో సుఖమో ఈ ఏళ్ళలో వచ్చినో చేస్తున్నా మేము చేయలేదు అన్నట్టు ఆయన అకౌంట్లో ఎవరు వచ్చినా ఖచ్చితంగా అక్కడ ఉన్న పేదవాళ్ళు వాళ్ళ వైపు మీరు చూడాలి. డాక్టర్లు దేవుడుగా మీరు వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మీకు అందరికీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు హాస్పిటల్ చెప్పినా ఇప్పుడు కూడా చెప్పినా దేవరకొండ ప్రాంతంలో డాక్టర్లకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంతాల వచ్చినా ఈ నియోజక ఎమ్మెల్యేగా మీకు అన్ని రకాలైన అండగా ఇస్తాం. నేను కోరుకున్న విధంగా మీరు పని చేయండి. మీకు మిగతా పనులు మీరు చేసుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.